జీవనది మూసీ దగ్గర నేను ఉన్నాను. జీవనది అంటే మీలో చాలా మందికి నవ్వు రావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు జీవనదిగా అందరికీ, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తాగునీరు అందించిన మూసీ ఇవాళున్న ఈ దయనీయమైన స్థితిని చూస్తే ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది. అప్పటి తరం వాళ్ళకైతే నిజంగా మనసు చివుకుమంటుంది. 2000 సంవత్సరం తర్వాత అప్పటి ప్రభుత్వాలకి పాపం జాలేసింది. మూసీని ఎలాగైనా సరే సుందరీకరణ చేపట్టాలి అని చెప్పి బలంగా అనుకున్నారు కానీ అది ఎక్కడ పట్టాలెక్కల. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఖచ్చితంగా చేస్తాము. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ముందైతే దీని చుట్టూతా జాగింగ్ పార్క్స్ ఏర్పాటు చేస్తాం, సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తాం, ఎక్కడికక్కడ అందంగా తీర్చిదిద్దుతాం మూసీని అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి పర్టికులర్ గా చెప్పారు మంత్రి కేటీఆర్. మేం చేయగలిగేవే మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పి అలా చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావన లేదు. 2017లో మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బట్ ఎక్కడా కూడా ఈ మూసీలో ఈ రకరకాల వ్యర్థాలు వచ్చి కలుస్తుంటాయి, వాటిని ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ లేకపోతే ఈ ఏవైతే ఆక్రమణలు ఉంటాయో వాటిని తొలగించే విషయంలో కానీ ఎక్కడ కూడా అడుగు ముందుకు కదల్లా. మరి ఇవాల్టి స్టేటస్ ఏంటి? ఈ ఎంఆర్డిసి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేస్తోంది? మూసీ బ్యూటిఫికేషన్, మూసీ సుందరీకరణ అనేది ఎక్కడి దాకా వచ్చింది? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ మూసీ నది మొత్తం అక్కడ కొండలు గుట్టలు అన్ని దాటుకుంటూ ఎన్నో ఔషధ గుణాలు తనలో నింపుకుని ప్రవహించే ఈ మూసీ నది, అలాంటి మూసీ నది ఇప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అంటే మనకి 1,00,000 కారణాలు కనిపిస్తాయి. 60s తర్వాత మెయిన్ గా విపరీతంగా వచ్చిన సిటీ గ్రోత్ కానీ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ కానీ, అసలు ఒక రకంగా ఫ్యాక్టరీల నుంచి ఏం వదులుతున్నారు, దాని మీద ఎంత రెస్ట్రిక్షన్స్ ఉండాలి అనే విషయంలో వరుసనే వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్ గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్లు మూసీ దగ్గర కాసేపు ఉండాలంటేనే మనం భరించలేని వాసనతో ఇబ్బంది పడతాం. అలాంటిది మూసీ ఒడ్డున సుమారు 75 బస్తీలు ఉన్నాయి. సిటీ వరకు తీసుకుంటే 800 ఎకరాలకి పైగా మూసీ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఆక్రమణల పాలైన పరిస్థితి. మరి బస్తీవాసులు ఎట్లుంటున్నారు? వాళ్ళ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంత దారుణంగా కాలుష్య కాసారం అయిపోయిన మూసీ ఒడ్డున వాళ్ళ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఇక్కడ చైతన్యపురిలో మనం ఉన్నాం. ఇక్కడ ఇందిరానగర్లో కొంతమంది బస్తీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రెగ్యులర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకుందాం. చైతన్యపురిలో ఇందిరానగర్ బస్తీ ఇది. కరెక్ట్ గా మూసీ ఒడ్డున ఆనుకుని ఉంటుంది. ఇక్కడ చాలా మంది గుడిసెలేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కొంతమంది బస్తీ వాళ్ళు మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? 15 ఏళ్ళు అవుతుంది మేడం. 15 ఏళ్ళ నుంచి. ఇక్కడ మూసీ, మామూలుగా మూసీ అంటేనే వాసన, మొత్తం అంతా పొల్యూషన్. ఎట్లా ఉంటున్నారు? మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ అంటే మేడం ఇక్కడ బయటకు వెళ్ళైతే రెంట్లు కట్టుకొని ఉండలేము మేము. ఇదే మూసి పక్కన ఉంటున్నాం. సాయంత్రం అయ్యేసరికి మరీ విపరీతమైన స్మెల్ వస్తుంది. పందులు, దోమలు ఇక విపరీతంగా ఉంటుంది మేడం. ఇక వర్షం వస్తే అయితే మేడం బయటకు వెళ్ళలేము. ఇక్కడ రాళ్ళు వేసుకుని నడుస్తూ వెళ్ళిపోతాం. ఇంతే ఉంటుంది మేడం మా పరిస్థితి. అమ్మ, మరి మామూలుగా చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పందులు అవి తిరుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడు హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది మీకు? మాకు అవుతుంది పోయినప్పుడల్లా 15,000 10,000 అవుతుంది. జ్వరాలు వస్తాయి బాగా. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. కిరాయిలు కట్టుకోవాలంటే మేము కట్టుకోలేము. ఒకళ్ళం పని చేస్తే ఒకళ్ళు ఇంటి కాడ ఉంటారు, పనులు దొరకవు సరిగ్గా. ఇటు పందులు వస్తాయి, ఇటు పాములు వస్తాయి, కుక్కలు, పందులు, పాములు, పొద్దుగుకి తాసన, ఒళ్ళు నొప్పులు, బాధ. ఈ వాతావరణం పడక ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మాకు ఊళ్ళో ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లకు పెట్టాం, అవి రాలే. మాకు ఓట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అన్ని ఇక్కడనే ఉన్నాయి. కానీ ఓట్లప్పుడు వస్తూ రోడ్లు పెట్టి వేపించుకుంటారు, మాకు మళ్ళీ చూస్తలేరు. ఏం చెప్తారమ్మా ఓట్ల కోసం వచ్చినప్పుడు? మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు కదా, మీకు ఏం చెప్తారు? మేము చేస్తాం, అన్ని చేస్తాం, మాకు ఇవ్వండి చెయ్యండి అని మీరు చెప్తారా? మేము ఈ కంపు భరించలేకపోతున్నాం, ఈ పందులు ఉన్నాయి, ఇవన్నీ బాగు చేయండి అప్పుడు ఆ మాట మాట్లాడతారు. తర్వాత మమ్మల్ని లెక్కే చేయరు కదా. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వస్తారు మేడం, లేకపోతే ఎవ్వరు మా అమ్మకు చూసేటోడో లేరు. నాకు షుగర్ ఉంది, నాకు పైసలు అందలే, నేను ఎట్ట బతకాలి? నాకు నెలకు 5 రూపాయలు అవుతాయి. మరి తిన్నోళ్ళు తిన్నారు, నాకు ఎట్రా? నాకు ఓటు కూడా ఉన్నాయి. తిరిగి 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 కళ్ళు తిరిగినాయి. నిన్న కింద పడిపోయినా. 3 రోజుల కంచి మడిచిన అయితే లేను. మరి మాకెవరు పెట్టాలి? ఇచ్చేటోళ్ళు అయినా ఎవరికి ఉన్నది లేదు, నీళ్ళు ఎవరికి వచ్చినాయని చూసి వద్దా?
ఏమైనా బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చాడు. నాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చేయలేదు. అసలు ఎవరు రాలేదా మీ దగ్గరికి? రాలే. చెప్పమ్మా, పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అయితే మేడం మంత్లీకి ఒకసారి వెళ్తాం హాస్పిటల్కి మేము. ఇక అక్కడే మామూలు మెడిసిన్ తీసుకొని వచ్చేసి చూపించుకొని వచ్చేస్తాం. ఇక్కడ ఇలానే ఉంటున్నాం మేము. చిన్న పిల్లలకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక వస్తారు మేడం, ఇట్లనే వస్తారు, చూస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అమ్మ. ఇగో నెల క్రితం వేయించారు మేడం ఈ లైన్స్. కరెంటు తీస్తా అన్నారు, ఇంతవరకు తీయలేదు. ఇక పొద్దుకితే మేడం పిల్లలు బయట పాములు అయితే విపరీతమైన పాములు ఉంటాయి మేడం. అంతా స్లమ్ కదా, పాములు అన్ని పాములు తేళ్లు విపరీతమైన జంతువులు ఉంటే ఇక్కడ ఉంటాం. ఇక పిల్లలు ఎప్పుడైతే చిన్న పిల్లలే మేడం, మేమైతే ఇక చేస్తాం అంతగానే చూస్తాం. పిల్లల్ని బయటకు వెళ్తారు, ఎప్పుడు ఏం కలిసేది తెలియదు. ఇక ఇట్లనే ఉంటున్నాం మేడం. ఇది మా సిచ్యువేషన్. మూసి అనగానే దీనిపైన దోమలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ముక్కు మూసుకుని నడవడం, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వ్యర్థాలు కలవడం, ప్లాస్టిక్ అయితే అసలు లెక్కే లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులే మనకి సిటీలో ఎక్కడ ఆ పల్చబడిపోయి సన్నగా ఉన్న మూసిని చూస్తే మనకు కనిపించేటివి. ఒక నదిని సుందరీకరణ చేయాలంటే, బ్యూటిఫికేషన్ చేయాలంటే అంత కష్టమైన పని. లండన్లో థేమ్స్ గురించి మనం చెప్పుకోవాలి. థేమ్స్ నది ఒకప్పుడు బయోలాజికల్లీ డెడ్ అని చెప్పి ప్రకటించారు. బట్ ఆ తర్వాత ప్రభుత్వాలు చేసిన కృషి వల్ల ఇప్పుడు థేమ్స్లో ఎన్నో రకాల నదీ జీవాలు, ఈ జలచరాలు అవన్నీ కూడా మంచిగా వృద్ధి చెందుతున్న సిచ్యుయేషన్. మూసీ విషయంలో ప్రాబ్లం ఎక్కడ జరుగుతోంది? మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు ఇంత స్లో ప్రాసెస్ గా ఎందుకు నడుస్తోంది? ప్రముఖ పర్యావరణవేత్త, మూసీ గురించి ఎంతో పోరాటం చేసిన డి నరసింహారెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. సార్ నరసింహారెడ్డి గారు, మూసి ఇదివరకట్లాగా అంటే ఇదివరకు తాగేవాళ్ళు ఆ స్థాయిలో కాకపోయినా కనీసం కొంతలో కొంతైనా శుద్ధి కావాలంటే జరగాల్సిందేంటి? హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికల్లో చాలా మార్పులు రావాలి. ప్రత్యక్షంగా మూసీలోకి మురికి నీరు రాకుండా చేయాలంటే మురికి నీటి శుద్ధి ప్లాంట్లు పెడతారు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అవి పెట్టినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. దానికి ల్యాండ్ కూడా కావాలి. అది హైదరాబాద్లో ఇప్పుడు లేదు మనకి. అందుకని ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి. అంటే ఏ అపార్ట్మెంట్, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఉందో అక్కడే శుద్ధి చేసి వాటిని రీసైకిల్ చేసుకునే పద్ధతులు వచ్చాయి. అది టెక్నాలజీ పరంగా అది పాసిబుల్ కాబట్టి మొత్తం హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలో ఆ మార్పులు తెస్తే మనం కనీసం 50% నీళ్లు, మురికి నీరు తగ్గించగలుగుతాం. ఇంకా అయినా కూడా వస్తుంది. దాన్ని మనకి ఇప్పుడు ఉన్న చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే అక్కడే శుద్ధి చేసే ఏర్పాట్లు ఉన్నాయి. కానీ అవి పనిచేయడం లేదు. వాటిని పనిచేసే విధానం చేస్తే మనకు మూసీలోకి రాకుండా మనం నివారించవచ్చు. సార్, ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి సీవరేజ్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు చాలా చోట్ల. ఇంకా కొన్ని కూడా పెట్టాల్సి ఉంది. దాంతోపాటు ఇండస్ట్రియల్ వేస్ట్, చాలా భయంకరమైన హెవీ మెటల్స్ కూడా కలుస్తున్నాయి. దాన్ని ఎట్లా సార్ ఆపేది? ప్రాబ్లంని ఎవరు పెంచుకోరు. మనము ఎక్కడికక్కడ తగ్గించుకొని అక్కడే పరిష్కారం చేసే అవకాశం ఉంది. పారిశ్రామిక వ్యర్థజాలాలు అక్కడనే మన జీడిమెట్ల కావచ్చు, పటాన్చెరు కావచ్చు, అక్కడనే శుద్ధి చేస్తే కొంత తగ్గుతుంది. అట్లాగే మురికి నీరు కూడా. ఈ మూసీ నది మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో అసలు దీని యొక్క ఉద్దేశం మనకి ఇప్పటివరకు అర్థం కాలేదు. ఇప్పుడు సబర్మతి రివర్ చెప్తారు అహ్మదాబాద్, అక్కడ చేసింది ఏంది, మొత్తం కాంక్రీటైజ్ చేసేసారు. నది ఒడ్డునంతా కాంక్రీటైజ్ చేసి మురికి నీటిని నేరుగా పైప్ లైన్ల ద్వారా ఊరవతలకు తీసుకెళ్ళి అక్కడ శుద్ధి ప్లాంట్ పెట్టారు. కానీ అది కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ పెట్టుబడి. అంటే పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కడి నుంచి రావాలనేది ఈరోజు పెద్ద ప్రశ్న. మూసీ నది మీద కావచ్చు, ఇంకెక్కడైనా కూడా మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టే ప్రాజెక్టులు తీసుకొస్తే దానికి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది, రెండవది నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి. ఈరోజు ఖైరతాబాద్ పక్కన మనం ఫ్లైఓవర్ పక్కన మురికి నీటి శుద్ధి ప్లాంట్ చూస్తున్నాం. అది ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. వాళ్ళకి ఇచ్చే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకపోవడంతో వాళ్ళు 6 నెలలు పనిచేస్తారు, 6 నెలలు దాన్ని వదిలేస్తారు. మరి అదే పని మనం ఇందాక అనుకున్నట్టు గేటెడ్ కమ్యూనిటీసు, అపార్ట్మెంట్లు, ఆ తర్వాత ఇండివిజువల్ హోమ్స్ అక్కడే చేసుకోవచ్చు, కాలనీలలోనే చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు ప్రాబ్లం పెరగదు. ప్రాబ్లం పెరిగితే మనకు పెట్టుబడి కావాలా, పెట్టుబడి పెరిగితే నిర్వహణ ఖర్చులు కావాలి. ఈ సైకిల్ ఏదైతే ఉందో
ఇది అర్థం చేసుకునే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం లేదు, మన జిహెచ్ఎంసీ లేదు, మూసీ కార్పొరేషన్ అయితే అది అసలు అందులో ఎవరూ లేరు, అది కేవలం ఉత్సాహ విగ్రహం. మన దగ్గర ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మూసీని ఒక రియల్ ఎస్టేట్, ఒక భూమిలాగా చూస్తున్నారు. అది పెద్ద సమస్య. ఇప్పుడు మీరు అక్కడ మనం ఒక్కటే దగ్గర చూడొచ్చు, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఉంది, దాని పక్కన వేస్ట్ ట్రాన్సిట్ స్టేషన్ జిహెచ్ఎంసీ కట్టింది, ఇటుపక్క మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు మురికి నీటి శుద్ధి ప్లాంట్ పెట్టారు, ఇంకో పక్క హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్. ఒక్కటే దగ్గర 4 మున్సిపల్ సంస్థలు మంచి చేయాల్సిన పబ్లిక్ సంస్థలు మూసీ నదిని 6 మీటర్లకు కుదించినాయి. ఇట్లాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు వీళ్ళ నుంచి మూసీ సుందరీకరణ జరుగుతుందని మనం ఎట్లా ఆశిస్తాం? ఇప్పుడు మూసీ నది నీళ్లు తాగడానికి అనుకూలంగా లేవు, కానీ ఇంకా మూసీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్ గా గడ్డి చూడొచ్చు, ఇక్కడ గడ్డి మొలుస్తుంది. ఇదంతా కూడా ఆ బర్రెలు ఏవైతే తింటాయో వాటి ద్వారా వచ్చే పాలు ఇప్పటికీ కూడా మనం తాగుతూనే ఉన్నాం. దీనివల్ల ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే హెవీ మెటల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో కలుస్తాయి, అవన్నీ కూడా ఈ గడ్డిలోకి దానిలోకి వెళ్తాయి, లేకపోతే వ్యవసాయం చేస్తున్నారు ఆ పంటలోకి వెళ్తాయి, అవన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం. ఏ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ఊహించుకోవచ్చు. సరే, ఇదంతా ఒకెత్తు అయితే 100 ఏళ్ల క్రితం మూసి వరదలు వచ్చి మొత్తం 15,000 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు నిజాం పాలకులు జంట జలాశయాలు కట్టించారు, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు పెద్దగా రాకపోయినా మొన్నొచ్చిన వరదల్ని మనందరం కూడా ఈజీగా మర్చిపోలేము. అంత దారుణమైన కాళరాత్రిగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఉంది, దీని పైనుంచి మూసి ప్రవహించిందంటే ఏ స్థాయిలో వరదలు వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉండింది, ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉండింది, ఓవరాల్గా ఆక్రమణల గురించి. ఎందుకంటే 2016-17 ఆ టైంలో భారీ వర్షాలకి దానికి హైదరాబాద్లో ఎక్కువ వాటర్ నిలిచిపోయినప్పుడు చాలా క్లియర్గా మంత్రి కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఆక్రమణల్ని, మూసీని ఆక్రమించుకున్నవన్నీ అన్నిటినీ కూడా ఆక్రమణలన్నింటినీ తొలగిస్తాం, ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తొలగించేస్తామని చెప్పన్నారు. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆక్రమణల విషయంలో ఏమీ చేయలేదు అన్నది మొన్నటి వరదల సిచ్యుయేషన్ చూసిన తర్వాత మనందరికీ కూడా అర్థమైన విషయం. ఎందుకని ఆక్రమణల విషయంలో ఎందుకింత మీనమేషాలు లెక్కిస్తోంది? అదంత కష్టమైన పని. మూసీ నది మీద ఆక్రమణలు కానీ, లేకపోతే ఎన్నో నాళాలని ఆక్రమించుకుని ఉన్నవి కానీ, ఇవన్నీ తీసేయడం, ఇవన్నీ నిర్మూలించడం అంత కష్టమైన పని. ఏం జరగాలి ఈ దిశలో? చెరువుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న లుబ్నా సార్వత్ ఏమంటున్నారు దీని గురించి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. సో లుబ్నాజీ, వేలకు వేలు ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి మూసీ ఒడ్డున అని చెప్పి పదే పదే చెప్తున్నారు గవర్నమెంట్ పెద్దలు కానీ ఆఫీసర్స్ కానీ. బట్ వాట్ ఇట్ టేక్స్, ఆ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని ఎందుకు తీయలేకపోతున్నారు? చూడండి, ఎంక్రోచ్మెంట్స్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి ప్రైవేట్ ఏజెన్సీస్ చేయడం, ఏంటి బడా టికెట్లు, బడా పైసా ఉన్నవాళ్ళు. ఇంకొకటేమో చిన్న పైసా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అరే కొంచెం డ్రైగా ఉంది కదా మనకి ఏదో తీసేసుకుందాంలే అని ఆ రకము. ఇంకొకటేమో డైరెక్ట్ స్టేట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో, it is direct state encroachment into the Musi river. The Imli Ban, that's direct state encroachment. ఇంకా ఇంతకు ముందేమో వాళ్ళు లోపల నుంచి ఒక పాత్ చేశారు, అది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదంతా ఏంటి, దట్స్ ఆల్ స్టేట్ ఎంక్రోచ్మెంట్. ఓకే, ఇంకొకటి రబ్బర్ డ్యామ్ లాంటిది ఏదో కట్టారు హైకోర్ట్ ముందర. See, all those are state interventions which are very harmful for the water body. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదానికి ఒక బఫర్ జోన్ లాంటివి ఉంటాయి కదా. సో లేక్స్కి కానీ ఛానల్స్కి కానీ అట్లా మూసీ నదికి కూడా ఒక బఫర్ జోన్ లాంటిది పెట్టారు. నిజాం జమానాలో ఏమో బఫర్ జోన్ ఇంక్లూడ్ చేసుకుంటా ఆ స్టోన్తోనేమో బౌండరీ మొత్తం పెట్టేశారు, అది ఏస్థెటిక్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో దట్ అండ్ ఇరువైపులేమో పబ్లిక్ సర్వీసెస్ పెట్టారు, మ్యూజియము, హైకోర్టు, కాలేజ్, ఇటువైపు ఏమో అది ఏంటి హాస్పిటల్, ఉస్మాన్ జనరల్, అట్లా పబ్లిక్ యూటిలిటీస్ పెట్టారు. ఎందుకంటే పబ్లిక్ యూటిలిటీస్ వచ్చిన తర్వాత ఇంకా ఎంక్రోచ్మెంట్కి తావు ఉండకూడదు అనేసి. కానీ ఆ స్టోన్ కన్స్ట్రక్షన్ లోపల ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఈ బఫర్ జోన్ ఉన్నదో దాన్ని మార్చిందన్నమాట. మూసీ రివర్కి బఫర్ జోన్ ఏమని ఉండే, వెదర్ ఇట్ ఈస్ సైంటిఫికలీ కరెక్ట్ ఆర్ నాట్ ఈస్ ద క్వశ్చన్, బట్ వై దే హ్యాడ్ టు ఆల్టర్. So it was 100 meters buffer zone outside the municipal limits and 50 meters inside the municipal limits.
వీళ్ళు వచ్చాక ఏం చేశారంటే ఏకంగా అన్ని మున్సిపల్ లిమిట్స్, అవుట్ సైడ్ మున్సిపల్ లిమిట్స్ మొత్తానికి ఆ 255 కిలోమీటర్స్ ఏదైతే ఉందో మొత్తానికి 50 మీటర్స్ బఫర్ జోన్ అని చేస్తారు. అంటే ఏంటి, మున్సిపల్ లిమిట్స్ అవతల 50 మీటర్స్ బఫర్ జోన్ నుంచి రిలీజ్ అయిపోయింది. అంటే అదంతా ఏంటి, బఫర్ జోన్ అంటే అది అసలు ప్రభుత్వపు భూమి. సో అదంతా ఏ బడా టికెట్ల చేతుల్లో ఉంది, ఏ చిన్న టికెట్లో ఉంది, ఏ ప్రభుత్వం ఎవరెవరిని కండోన్ చేసుకుంటా. ఈరోజు ఏదైతే నేను చెప్పానో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతిదీ కన్స్ట్రక్షన్ అవ్వనిచ్చేసి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్నేమో ఆ ఎఫ్టీఎల్ని, ఆ బఫర్ జోన్ బౌండరీని లోపలికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. నా దగ్గర వేల ఎగ్జాంపుల్స్ అక్కడ అట్లా ఉన్నాయి. చెరువుల్లో, ఛానల్స్లో అన్నీ అట్లాగే చేస్తున్నారు. సో దిస్ సేమ్ థింగ్ దే హ్యావ్ డన్ ఈవెన్ ఫర్ మూసీ నది by releasing 50 meters across the 255 kilometers stretch ఉన్న రివర్కి మీరు 50 మీటర్స్ రిలీజ్ చేశారంటే అవి ఎన్ని హెక్టేర్లు అవి ఇరువైపులా మీరు తీసుకుంటే. సో ఆ హెక్టేర్ల భూమికి అకౌంటింగ్ అంటూ లేదన్నమాట. ఇప్పుడు ఈ ధరణిగిరినిలో ఏంటంటే అంతా గోల్మాల్ అన్నమాట. ధరణిని నేను ఒక పెద్ద కామెడీ అండ్ గోల్మాల్ అంటాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు ఉస్మాన్ నగర్ తీసుకుందాం, ఎక్కడైతే ప్రజలందరూ ఆ హౌసెస్ అన్ని లోపల ఉన్నాయంటున్నారు. అది హౌసెస్ చెరువులు, ఆ హౌసెస్లోకి నీళ్ళు రాలేదు కదా, హౌసెస్ నీళ్ళ లోపల ఉన్నాయి. సో ఇట్ బిలాంగ్స్ టు ద లేక్. అది అసలు ఆ చెరువు షుకూర్ సాగర్ లేక్ ఎఫ్టీఎల్ లోపల వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని ఎక్కడ చేపట్టాలి, వాళ్ళని గవర్నమెంట్ ల్యాండ్స్లో లేకపోతే జేఎన్యూఆర్ఎం హౌసెస్లో లేకపోతే వక్ఫ్ భూములు ఉన్నాయి చాలా, ఆ భూముల్లో వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళకు తక్షణమే కట్టించాలి ఇల్లు. ఎవరెవరైతే ముస్తాయిక్ అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ అది చేయాలి. కానీ అవి చేయకుండా ఇప్పుడు ఏంటి, ధరణిలో వాళ్ళందరూ రిజిస్టర్డ్ ఉన్నాయి, మా హౌసెస్ అన్ని రిజిస్టర్డ్ ఉన్నాయి, మునిగిన ఇళ్ళని అంటున్నారు. అంటే ధరణిలో ఇప్పుడు అది ఇళ్ళని ఎక్కుతుందా, అది చెరువుని ఎక్కిందా, ఏమని ఎక్కిందండి? ఈ మనకేం చెప్తున్నారు, మీరు ఇంట్లో కూర్చొని ధరణి నుంచి కొనేయండి, అమ్మేయండి అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ షుకూర్ సాగర్ లోపల రిజిస్టర్ అయి ఉన్న ఇళ్ళని నేను కొనాలా? ఇప్పుడు కొనేయడానికి అర్హత ఉన్నదా? మరి అది ఎఫ్టీఎల్ కాదా అది? సో ధరణి ఈజ్ అ బిగ్ గోల్మాల్ అండ్ అ బిగ్ కామెడీ. ఎందుకంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రెక్టిఫై ఆన్ ద గ్రౌండ్ and then you upload it on the website, but it's the other way around here. ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయకుండా అక్కడి నుంచి మూసీ బ్యూటిఫికేషన్ అని ఏదైతే చెప్తున్నారో లాస్ట్ టైం మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇది సాధ్యమయ్యే పనేనంటారు? మూసీ బ్యూటిఫికేషన్ కాదండి, మూసీ రివర్ న్యాచురల్గా రిస్టోరేషన్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. Who is talking about, who wants beautification? A river is already beautiful. You have muddied the river. రివర్ని మీరు చెడగొట్టినారు, మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయండి, అంతే కదా. ఎందుకంటే రాకూడని సువేజ్ అందులో వచ్చింది, రాకూడని కట్టడాలు అందులో వచ్చినాయి. ఇప్పుడు మీరు ఆ రెస్టోర్ చేయాలంటే వచ్చిన బడా టికెట్లు, చిన్న టికెట్లు అందరినీ అక్కడి నుంచి తీయాలి. దాని తర్వాత అందులో వస్తున్న నార్త్ బేసిన్ నుంచి, సౌత్ బేసిన్ నుంచి ఏదైతే అందులో సువేజ్ వస్తుందో వాటన్నింటినీ బిల్డింగ్ రూల్స్ ప్రకారం, ఎంఓఎఫ్ రూల్స్ ప్రకారం ఏమున్నది, ఎవరైనా వాళ్ళు విసినిటీస్లో ట్రీట్ చేసుకోవాలి అక్కడికక్కడే అని సింపుల్ రూల్ ఉంది. సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ కూడా ఏం చెప్పింది, విసినిటీస్లో మీరు హ్యాండిల్ చేసుకుని విసినిటీస్లో రీయూజ్ చేయండి, దాన్ని ఇంకా పైపులు పెట్టి ఎక్కడో తరలించడం అవన్నీ ఏంటి, ఎక్కడి సంగతులు. దిస్ ఇస్ నాట్ అ సస్టైనబుల్ థింగ్ అనమాట. వేరే వార్డులో జనరేట్ అవుతున్న సువేజ్, జనరేట్ అవుతున్న ఏదేది ఇండస్ట్రియల్ వాటర్, అవి నాస్ వార్డ్ నుంచి ఎందుకు వెళ్తున్నాయి అసలు? ఆ వార్డులో జనరేట్ అయింది, ఆ వార్డులో మీరు హ్యాండిల్ చేయండి, అక్కడికక్కడ సాలిడ్ వేస్ట్ హ్యాండిల్ చేయండి, అక్కడికక్కడ లిక్విడ్ వేస్ట్ హ్యాండిల్ చేయండి. తర్వాత రెయిన్ వాటర్ వస్తున్న ప్రతిదీ మూసీ నదిలోకి వచ్చేటట్టు ఏదైతే రివర్స్, ఇప్పుడు మూసీ నదిలోకి వచ్చే బేసిన్స్ నుంచి ఎట్లా వస్తున్నాయి, ఈ నార్త్ బేసిన్, సౌత్ బేసిన్ నుంచి ఏదైతే క్యాస్కేడింగ్ ఛానల్స్ ఉన్నాయో, కనెక్టింగ్ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ నుంచే వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ, దుర్గం నుంచి మల్కం నుంచి ఏమో మీకు ఇబ్రాహిం చెరువు నుంచి మూసీ నది, అక్కడేమో మీరు ఈస్ట్ సైడ్కి వస్తే మీకేమో అక్కడ నాచారం నుంచి నల్ల చెరువు నుంచి మూసీ నది. అట్లాగే సౌత్ బేసిన్ నుంచి ఏంటిది ఉమ్దా సాగరు, ఆ గుర్రం చెరువు అవన్నీ తలుకుంటూ మీరాలంలోకి వస్తుంటాయి, మీరాలం నుంచి మళ్ళీ మూసీ నదికి వస్తున్నాయి. సో అట్లా దిస్ ఈజ్ హౌ క్యాస్కేడింగ్లీ ఆల్ ద రెయిన్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు ద మూసీకి అట్లా వస్తున్నాయి. సో మీరు ఈ రెండు బేసిన్స్ని హ్యాండిల్ చేయకుండా, అక్కడి ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా, అక్కడ పొల్యూషన్ని ఆపకుండా, అక్కడ వెసినిటీలో హ్యాండిల్ చేయకుండా మీరు మూసీని నేను ఇండిపెండెంట్గా స్టాండ్ అలోన్గా నేను బ్యూటిఫై చేస్తున్నానని మీకు ఎవరైనా చెప్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు. అది బ్యూటీ కావాల్సింది ఏంటి, ఈ నార్త్ బేసిన్, సౌత్ బేసిన్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ పొల్యూషన్ హ్యాండిల్ చేయకుండా మీరు మూసీ నదిని మీరు ఏమీ బ్యూటిఫై చేయలేరు.
పైగా స్టాండ్ అలోన్గా మూసీ నదిలో స్వతహాగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవి చేయాలి. అండ్ ఆల్ దీస్ పొల్యూషన్ దట్ ఈస్ కమింగ్ దట్ హ్యాస్ టు బి స్టాప్. స్టాండ్ అలోన్గా చేయడం అంటే అదొక పెద్ద ప్రజలకి ఒక కట్టుకథ చెప్తున్నారనమాట. ఈ మూసీ బ్యూటిఫికేషన్ కోసం 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి ఫేజెస్ వైజ్ గా 3 రకాల పనులు చేస్తామని చెప్పి స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా చట్టసభలో ప్రకటించిన పరిస్థితి. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఆ ఎంఆర్డీసీ అనేది కోమాలోనే ఉండిపోయింది. ఈ మధ్య మళ్ళీ ఫిబ్రవరి 2020లో అది కోమా నుంచి బయటకు వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్ గా కూడా నియమించారు. ఆ తర్వాత కొంత హడావిడి జరిగింది. ఇక్కడ ఫేజెస్ వైజ్ గా చేస్తాం. ఫేజ్ 1లో భాగంగా పురాణా పూల్ నుంచి చాదర్ఘాట్ దాకా కూడా సుందరీకరణ చేస్తాం. అది 2021 మార్చ్ కల్లా పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఈ మధ్య కూడా రివ్యూ చేసినప్పుడు కరోనా వల్ల లేట్ అయింది, చేసేస్తామని చెప్పి కూడా అన్నారు. బట్ దానికి సంబంధించి పెద్దగా ప్రోగ్రెస్ అయితే మనకి కనిపించట్లా. మరి ఎంఆర్డీసీ చైర్మన్ సుధీర్ రెడ్డి దీని గురించి ఏమంటున్నారు, అసలు వాళ్ళు ఎప్పటికి టార్గెట్ పెట్టుకున్నారు, ఎప్పటికల్లా ఈ మూసీ బ్యూటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, ఆయన మాటలోనే తెలుసుకుందాం. మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నన్ను మూసీ చైర్మన్గా నియమించడం జరిగింది. తప్పనిసరిగా ఈ మూసీని 2023 నుంచి 24 వరకు కంప్లీట్ చేస్తాము. బ్రహ్మాండమైన, సుందరమైన, అందమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దాం. మూసీ నదికి ఒడ్డుకొచ్చి సాయంత్రం పూట కూర్చొని ఒక గంట సేపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసి పోవాలని చెప్పేసి మనుషులు, ఈ ప్రజలు అనుకునే విధంగా దాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మూసీలో గతంలో చాలా దుర్గంధం ఉంటుండే. మూసీ నది చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరీ అందంగా తీర్చిదిద్దకపోయినా ఆ దీర్ఘకాలిక ప్రణాళికలు ఎట్లున్నా కానీ షార్ట్గా తొందరగా దీన్ని కొంచెం చూసే విధంగా చేయాలని చెప్పేసి చెట్లు, తుప్పలు, ముళ్ళ కంచెలు కానీ గలీజ్ అంతా దాన్ని క్లీన్ చేయించేసేసి అంతా కూడా కొట్టేసేసి టెంపరీగా కొంచెం చూస్తే బాగా అనిపించే విధంగా చేశాం. కానీ మొన్న వరదలకు మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. ఎందుకంటే అంతా కొట్టుకుపోయి, చెత్త చెదరం అంతా కొట్టుకుపోయి మళ్ళీ అంతా యథాస్థితికి వచ్చేసింది. ముఖ్యమంత్రి గారు గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ అయితే లేదు. ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే. దానికి కావాల్సిన బడ్జెట్ 10,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఎంత అవసరం ఉన్నా మమ్మల్ని తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రేపు మాస్టర్ ప్లాన్ తయారైనాక ఎన్ని వేల కోట్లు అయినా సరే దాన్ని ఏర్పాటు చేసి రోడ్డుకు, ఆ మూసీ నదికి 2 వైపులా రోడ్డు కూడా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ని డీకంజెషన్ చేయాలంటే కొత్త రోడ్ వేసే అవకాశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి సుందరీకరణలో భాగంగా ఈ చుట్టుపక్కల 2 సైడ్లు 2 రోడ్లు వేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. మూసీ సుందరీకరణ అనేది ఆ జీవనదిని సజీవంగా చేయడంలో, దానిలో వ్యర్థాలు అవి కలవకుండా ట్రీట్ చేయడంలో దాని మీద శ్రద్ధ పెట్టాలి తప్ప మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఇవన్నీ చేయడం ద్వారా కేవలం టెండర్లకి అలాగే పేపర్స్ మీద బ్యూటిఫికేషన్ అనేది మిగలడానికి మాత్రమే అది పరిమితం అవుతుంది తప్ప నిజంగా మూసీ సుందరీకరణ అనేది జరగదని చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో, ప్రభుత్వం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందో. కెమెరా పర్సన్ బాలుతో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.